Hi friends, ఈరోజు క్లాస్లో మనం సెంటర్ లిమిట్ థియరీ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఎక్స్ బార్ బి ద మీన్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ అండ్. సో ఇక్కడ ఏంటంటున్నారు, ర్యాండమ్ శాంపుల్ యొక్క మీన్ అనేది ఏమనుకుంటాం, ఎక్స్ బార్. సో సైజ్ ఎంత, స్మాల్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో శాంపుల్ యొక్క మీన్ అయితే ఎక్స్ బార్ అంటారు, అదే పాపులేషన్ యొక్క మీన్ అయితే మ్యూ అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి size n drawn from population having mean mu and standard deviation sigma. Then the sampling distribution of the sample mean x bar is approximate a normal distribution with mean mu and standard deviation. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ ఎర్రర్ అని. స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఎస్సి. ఇక్కడ దీన్ని మనం ఎలా ఇస్తామంటే సిగ్మా బై రూట్ ఎన్. సిగ్మా బై రూట్ ఎన్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎర్రర్ యొక్క ఫార్ములా అన్నమాట. మనకి క్వశ్చన్లో స్టాండర్డ్ ఎర్రర్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఫార్ములా ఏం యూజ్ చేస్తాం, సిగ్మా బై రూట్ ఎన్ అనేది యూజ్ చేస్తాం. సిగ్మా అంటే స్టాండర్డ్ డేవియేషన్, ఎన్ అంటే శాంపుల్ సైజ్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ జెడ్ వాల్యూ. సో జెడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే మనం ఆల్రెడీ నార్మల్ ఫామ్ చూసాం. నార్మల్ ఫామ్ యొక్క ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ మైనస్ మ్యూ. సో నార్మల్ ఫామ్లో జెడ్ యొక్క ఫార్ములా వచ్చేసరికి జెడ్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ సెంటర్ లిమిట్ థియరంలోన బై రూట్ అని వస్తుంది అంతే, మిగతాదంతా సేమ్. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. రూట్ ఎన్ అనేది ఒకటి మాత్రమే యాడ్ అవుతుంది, మిగతాదంతా నార్మల్ ఫామ్ యొక్క ఫామే. సో ఇక జెడ్ క్యాలిక్యులేటెడ్ సో జెడ్ వాల్యూ ఎంత, ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. సో స్టాండర్డ్ ఎర్రర్ ఫామ్ ఏంటి, సిగ్మా బై రూట్ ఎన్. ఓకే కదా. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వెన్ అ శాంపుల్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ అన్ ఇన్ఫైనైట్ పాపులేషన్. ఒక శాంపుల్ అనేది ఒక ఇన్ఫైనైట్ పాపులేషన్ నుండి తీసుకుంటే వాట్ హ్యాపెన్ టు ద స్టాండర్డ్ ఎర్రర్ సో ఆఫ్ ది మీన్ if the sample sizes decreased from 800 to 200. సో ఇక్కడ సైజెస్ n అంటే శాంపుల్ సైజెస్ అని 2 సైజెస్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, వాట్ హ్యాపెన్ టు ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది మీన్ ఇఫ్ ద శాంపుల్ సైజెస్ డిక్రీజ్డ్. అంటే ఏంటంటున్నారంటే ఇప్పుడు ఏంటి, రెండు స్టాండర్డ్ ఎర్రర్స్ అనేవి ఇప్పుడు మనం వస్తాయన్నమాట. సో 800 అనేది ఒక n1, ఈ 200 అనేది n2గా తీసుకుంటే మనకి ఎన్ని ఎర్రర్స్ వస్తాయి, స్టాండర్డ్ ఎర్రర్స్ 2 ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అడుగుతారు, వాట్ హ్యాపెన్ అన్నారు కాబట్టి ఈ రెండింటికి మధ్య మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది, ఆ రెండు స్టాండర్డ్ ఎర్రర్స్కి మధ్య అసలు రిలేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ n ఏంటి ఇక్కడ 800. సో స్టాండర్డ్ ఎర్రర్ యొక్క ఫార్ములా ఏమనుకున్నాం, సిగ్మా బై రూట్ ఎన్. సో SE1 అనుకుంటున్నాం, దీన్ని స్టాండర్డ్ ఎర్రర్ 1 అనుకుంటున్నాం. సిగ్మా బై రూట్ ఎన్ అంటే సిగ్మా అంటే మనకు తెలియదు, ఇక్కడ క్వశ్చన్లో స్టాండర్డ్ డేవియేషన్ ఫార్ములా ఏంటి ఇవ్వలేదు. సో సిగ్మా బై రూట్ 800. సో రూట్ 800ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు, సిగ్మా బై రూట్ 400 ఇంటూ రూట్ 2 అంతే కదా. సో రూట్ 400 ఇంటూ 2ని సిగ్మా రూట్ 400 ఇంటూ సిగ్మా రూట్ 2 రూట్ 400 ఇంటూ రూట్ 2గా రాసుకోవచ్చు కదా. సో సిగ్మా బై రూట్ 400 ఇంటూ రూట్ 2 అన్నమాట. సో రూట్ 400 అంటే మరి ఏంటి వాల్యూ అంటే 20. రూట్ 400 వాల్యూ ఎంత, 20. సో సిగ్మా బై 20 ఇంటూ రూట్ 2. సో ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ 1 యొక్క వాల్యూ ఎంత, సిగ్మా బై 20 ఇంటూ రూట్ 2. అదే ఇప్పుడు n అనేది 200 తీసుకుంటాం, డిక్రీజ్ అయింది, 800 నుండి 200కి డిక్రీజ్ అయింది కాబట్టి సెకండ్ n ఎంత 200. సో స్టాండర్డ్ ఎర్రర్ 2 వచ్చేసరికి సిగ్మా బై రూట్ n కదా. సో సిగ్మా బై n ఎంత 200. సో రూట్ 200. ఈ రూట్ 200 ఎలా రాసుకోవచ్చు, 100 ఇంటూ 2గా రాసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ ఇలా రాసుకోవాలంటే రూట్ 100 ఇంటూ రూట్ 2 అని రాసుకోవచ్చు. రూట్ 100 అంటే మరి వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు ఎంత వచ్చిందంటే సిగ్మా బై 10 ఇంటూ రూట్గా వచ్చింది. ఇదెంత, సిగ్మా బై 20 ఇంటూ రూట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసామనుకోండి. సో 2తో మల్టిప్లై ఇక్కడ దీనికి 2తో మల్టిప్లై చేయాలి, దీనికి 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో 2 1s 2 10s. అప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది, సిగ్మా బై 10 రూట్ 2 వస్తుంది చూడండి. సో ఇక్కడ వస్తే ఏమైంది, ఇక్కడ SE2 ఈక్వల్ టు, సో ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఎంత, సిగ్మా బై
20/√2. దీనికి నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 2 1s 2 10s అవుతుంది. అప్పుడు σ/10 × √2 అవుతుంది. సో ఈ వాల్యూ ఏంటి? స్టాండర్డ్ ఎర్రర్ 2, అంతే కదా. సో ఇది స్టాండర్డ్ ఎర్రర్ 2. ఇదేంటిది? స్టాండర్డ్ ఎర్రర్ 1. అంటే స్టాండర్డ్ ఎర్రర్ 1కి 2తో మల్టిప్లై చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? స్టాండర్డ్ ఎర్రర్ 2కి ఈక్వల్ అవుతుంది. సో ఇదే రాసాము ఇక్కడ. స్టాండర్డ్ ఎర్రర్ E2 అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఎర్రర్ 1కి 2తో మల్టిప్లై చేయాలి. సో 2తో స్టాండర్డ్ ఎర్రర్ 1కి మల్టిప్లై చేస్తే అది స్టాండర్డ్ ఎర్రర్ 2కి అది ఈక్వల్ అవుతుంది. సో ఇది రెండింటికి మధ్య రిలేషన్. SE2 = 2 × SE1. ఓకే కదా. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ 100. సో ఇక్కడ సైజ్ అంటే ఏంటి? n వాల్యూ. సైజ్ ఆఫ్ ది శాంపుల్ వాల్యూ ఎంత? 100 అని ఇచ్చేసారు. ఇట్స్ టేకెన్ ఫ్రమ్ అన్ ఇన్ఫైనైట్ పాపులేషన్ have the mean mu = 76. సో పాపులేషన్ మీన్ mu = ఎంత ఇచ్చారు? 76 ఇచ్చారు. నెక్స్ట్ అండ్ ద వేరియన్స్ ఎంత ఇచ్చారు మనకి? σ². వేరియన్స్ అంటే σ² కదా. సో 256 ఇచ్చారు. కానీ మనకి ఫార్ములాలో σ² ఉందా? లేదు. ఏముంది? సిగ్మా ఉంది. అంటే స్టాండర్డ్ డేవియేషన్ కావాలి. సో స్టాండర్డ్ డేవియేషన్ అంటే మనం ఏం అప్లై చేస్తాం? σ²కి రూట్ అప్లై చేస్తాం. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయి సిగ్మా ఉంటుంది. సో √256 అంటే ఎంత? 16. సో సిగ్మా వాల్యూ ఎంత? 16 వచ్చింది. ఇప్పుడు మన ఫార్ములాలో మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి కాబట్టి వి నో దట్ Z = x బార్ మైనస్ μ/σ√n అని తెలుసు. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. అదేవిధంగా ఇంకా క్వశ్చన్లో ఏమడుతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ x బార్ విల్ బి బిట్వీన్ 75 and 78. అంటే 75కి 78 మధ్యలో ఉండడానికి ప్రాబబిలిటీ, x బార్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 75 <x బార్ 78. సో ఇక్కడ x అనేది ఏంటి? 75కి 78కి మధ్యలో ఉంటుందన్నమాట. సో Z = ఫార్ములా ఉంది. సో ఫార్ములాలోన ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఇది ఏంటి? x బార్ అయితే ఇదేమవుతుంది? x1 బార్, ఇది x2 బార్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి? మనం ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో చూసుకున్నాం. మనకి x1 x2 ఉంటే దానికి మనం ఏం కనుక్కుంటాం? Z1 Z2 కనుక్కుంటాం. సో ఆ Z1 Z2 అనేది ఎలా కనుక్కుంటాం? Z ఫార్ములా ద్వారా కనుక్కుంటాం అని చెప్పాం. సో x బార్ మైనస్ మ్యూ. సో మ్యూ వాల్యూ ఎంత? 76. సిగ్మా వాల్యూ 16/n అంటే 100. సో √100. మరి మనకేం తెలీదు? x బార్ వాల్యూస్ తెలియవు. సో x బార్ వాల్యూ ఇక్కడ x బార్ వాల్యూస్ ప్లేస్లో మనం ఏం వేస్తున్నాం? x1 బార్ x2 బార్. సో x1 బార్ x2 బార్ వస్తే అప్పుడేమవుతుంది? Z అనేది Z1 Z2 అవుతుంది, అంతే కదా. సో Z అనేది x బార్కి అయితే సో x1 బార్ x2 బార్ అయితే Z1 బార్ Z2 బార్ అనేది వస్తుంది. సో ఇక Z1 దగ్గర ఎంత వస్తుంది మనకి? 75. ఫస్ట్ x1 వాల్యూ ఎంత? 75. సో 75 అనేది x1 బార్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 75 - 76 అంటే -1/16/10. అంటే Z1 వాల్యూ ఎంత వచ్చింది? -0.625 అనేది వచ్చింది. అదేవిధంగా x2 బార్ వాల్యూ ఎంత? 78. 78 అనేది x బార్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 78 - 76/16/100 అంటే 20/16. సో = 1.25. సో ఇప్పుడు ఎలా ఉందంటే సో ఇక్కడ ఏంటి? Z1 Z2. ఇక్కడ చూసుకున్నట్లయితే Z1 ఎంత? -0.625. మరి Z2 వచ్చేసరికి 1.25. అంటే Z1 అనేది ఒకటి నెగిటివ్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది. సో మీకు ఆల్రెడీ నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ చెప్తున్నప్పుడు 5 కేసెస్ చెప్పాను, ఓకేనా. సో ఇగోండి 5 కేసెస్. సో ఏమని చెప్పాను? ఒకవేళ ఇచ్చినవి 2 పాజిటివ్ లేదంటే 2 నెగిటివ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇవేంటి? రెండు కాకుండా అంటే Z1 Z2 x1 x2 అని 2 వాల్యూస్ కాకుండా సింగిల్ వాల్యూస్ ఇస్తే ఎలాగా? వాటి <0 <0 వాడు ప్రాబబిలిటీ <, అడిగాడా అడిగాడా దాన్ని బట్టి కేస్ 3 కేస్ 4 కేస్ 5 అనేవి చేస్తామని చెప్పాను. సో ఇప్పుడు మనకేంటి? 2 వాల్యూస్ అనేవి ఇచ్చారు. Z1 ఇచ్చారు, Z2 ఇచ్చారు.
ఒకటేమొచ్చింది నెగిటివ్ వచ్చింది, ఇంకోటి పాజిటివ్ వచ్చింది. సో ఇది దేనికి, ఇది రెండు పాజిటివ్ అవ్వాలి లేదా రెండు నెగిటివ్ అవ్వాలి. కానీ మనకేమొచ్చింది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది. కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఏరియా ఆఫ్ Z2 ప్లస్ ఏరియా ఆఫ్ Z1. సో ఈ ఫార్ములా అనేది తీసుకొచ్చి మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూసారా, అదే ఫార్ములాని ఇక్కడ తీసుకొని వచ్చి రాసుకున్నామట. సో రాసుకున్న తర్వాత Z2 వాల్యూ ఎంత మనకి 1.25. సో Z1 వాల్యూ ఎంత -0.625. సో ఏరియా ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్న ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే, మనం ఆల్రెడీ చూసాం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పుకునేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఎలా చూడాలి, 1.25. సో మనం టేబుల్ వాల్యూస్ చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్లో మనకి టేబుల్ ఆఫ్ ఏరియాస్ బినీత్ ద నార్మల్ కర్వ్ అని ఉంటే మనకు ఆ టేబుల్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి ఏం అడిగారు, 1.25 కదా అడిగారు. సో 1.25 అంటే ఫస్ట్ ఏదైతే ఉన్నాయో 1.2 అనేవి ఏవైతే ఉన్నదో అది వర్టికల్గా చూస్తాం. తర్వాత ఉన్న 0.05 వాల్యూ అనేది మనం హారిజంటల్గా చూస్తాము. సో ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో అవి వర్టికల్గా చూస్తాము, సెకండ్ ఉన్న వాటిని హారిజంటల్గా చూస్తాం. సో ఇక్కడ 2 టర్మ్స్ వరకు ఇచ్చాడు, 0.0, 0.1 అంటే 2 టర్మ్స్, పాయింట్కి ముందు ఒక టర్మ్, పాయింట్ తర్వాత ఒక టర్మ్ వరకు ఇచ్చాడు. సో ఇక్కడ మనకేం కావాలి, 1.2 అంటే పాయింట్కి ముందు ఒకటి ఉంది, పాయింట్ తర్వాత. సో 1.2 అనేది వర్టికల్గా చూస్తామన్నమాట. సో 1.2 అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా 1.25 కావాలి అంటే 0.05 వాల్యూ కావాలి. సో హారిజంటల్గా 0.05 ఎక్కడ ఉంది, సో హారిజంటల్గా 0.05 అనేది ఇక్కడ ఉంది. సో ఈ లైన్ దగ్గర మనం వర్టికల్గా 1.2 దగ్గర వాల్యూ అనేది చూస్తాం. సో ఇక్కడ చూడండి, 1.2 దగ్గర 0.05 వాల్యూ ఎంత, 0. సో అక్కడ పాయింట్ ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడ మనకి అక్కడ 0 పాయింట్ ఉందని అర్థం. సో 0.3944. సో ఈ వాల్యూ అనేది అక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏరియా ఆఫ్ 1.25 వాల్యూ ఎంత, 0.3944. ఇప్పుడు ఏంటి, 0.625 అంటే 0.6 అనేది వర్టికల్గా చూస్తాము. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఎక్కడ చూస్తామంటే వర్టికల్గా చూస్తాం. మిగతా ఈ 2 అనేది కూడా మనం ఏం చేస్తామంటే హారిజంటల్. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చూస్తే చాలు, ఇంకా 5 అనేది మనం చూడకపోయినా పర్లేదు, 0.62 వరకు చూస్తాం. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం 0.6 అనేది వర్టికల్గా చూస్తాం కాబట్టి 0.02 అనేది హారిజంటల్గా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 0.6 అనేది ఇక్కడ వర్టికల్గా ఇక్కడ ఉంది, 0.02 కావాలి కాబట్టి 0.02 అనేది హారిజంటల్గా ఇలా చూసామన్నమాట. సో 0.02 దగ్గర సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 0.2324 ఉంది. 0.6 దగ్గర వర్టికల్గా, నెక్స్ట్ 0.02 హారిజంటల్గా ఉన్న వాల్యూ ఎంత, 0.2324. సో ఈ వాల్యూ అనేదాన్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనం 0.2324 వాల్యూ అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ Z1 వచ్చేసింది, ఏరియా ఆఫ్ Z2 వస్తుంది. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. సో ఇదే మనకి ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అన్నమాట, ప్రాబబిలిటీ. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ x1 బార్, సో Z1 బార్, Z2 బార్, x1 బార్, x2 బార్ వాల్యూస్ అనేవి అక్కడ మనకి ఇచ్చేసారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి x బార్ వాల్యూ అనేది ఇవ్వకపోతే ఏం చేస్తామంటే, ఏ నార్మల్ పాపులేషన్ హ్యాస్ అ మీన్ ఆఫ్ 0.1. సో ఇక్కడ ఏంటి, పాపులేషన్ యొక్క మీన్ ఇస్తున్నారు, అంటే మ్యూ ఈక్వల్ టు ఎంత అని ఇస్తున్నారు, 0.1 అని చెప్తున్నారు. అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ 2.1, అండ్ పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డేవియేషన్ ఎంత అని చెప్తున్నారు అన్నమాట, 2.1 అని చెప్తున్నారు. సో ఇంకేమని చెప్తున్నారు, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ మీన్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ సైజ్. సో శాంపుల్ సైజ్ అనేది 900 అని ఇచ్చారు, మనకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ప్రాబబిలిటీ దట్ మీన్ ఆఫ్ శాంపుల్, అంటే శాంపుల్ యొక్క మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, విల్ బీ నెగిటివ్ అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి ఫార్ములా, Z ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. మనకేం కావాలి, సో శాంపుల్ యొక్క మీన్ అంటే ఏంటి, x బారే కదా. సో మనకి x బార్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x బార్ మైనస్ మ్యూ వాల్యూ ఎంత 0.1 బై సిగ్మా వాల్యూ ఎంత 2.1 బై రూట్ ఓవర్ 900. సైజ్ అనేది 900 కదా. సో రూట్ 900 ఎంత మనకి 30. సో 30 అని వేసుకుంటాం. తర్వాత దీన్ని సింప్లిఫై చేయగా 0.07 వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ Z అనేది మనం రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే
సారీ ఇక్కడ 0.07 అనేది మన లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే అది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఎక్స్ బార్ మైనస్ 0.1 ఈక్వల్ టు 0.7 ఇంటూ జెడ్. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అనేది అటువైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది. సో 0.1 ప్లస్ 0.07 జెడ్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ పీ ఆఫ్ ఇక్కడ ఒకవేళ ఎక్స్ బార్ అనేది లెస్ దెన్ 0 అయితే నెగిటివ్ అన్నారు. నెగిటివ్ అంటే ఏంటి, 0 కన్నా చిన్నది. సో మనకు క్వశ్చన్లో ఏమని చెప్పారు, విల్ బి నెగిటివ్ అన్నారు. అందుకని మనం ఏం చేస్తున్నాం, గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ అవుతుంది, లెస్ దెన్ 0 అయితే నెగిటివ్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ లెస్ దెన్ 0. సో ఇక్కడ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ ప్లేస్లో ఎంత వచ్చింది మనకి, 0.1 ప్లస్ 0.07 జెడ్ లెస్ దెన్ 0. సో ఇప్పుడు ఈ 0.1 అనేది మళ్ళీ అటువైపు తీసుకెళ్ళిపోతే అది ఏమవుతుంది, మైనస్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ జెడ్ వాల్యూ కావాలి, మనకి ఏం కావాలి, ఎక్స్ బార్ వాల్యూ అంటే ఏంటి, జెడ్డే కదా. సో అంతే కదా. ఇప్పుడు Z1 లెస్ దెన్ Z2 అనేది ఉంది. అదేవిధంగా సమ్ వాల్యూ 75 ఇందాక సమ్లో చూసిన 75 ఎక్స్ బార్ 78 అని ఉంది. అంటే ఎక్స్ బార్ ప్లేస్లో ఏముంది, జెడ్ ఉంది. సో జెడ్ వాల్యూ మనకు కావాలి. జెడ్ వాల్యూ కావాలంటే సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో మైనస్ 0.1 బై 0.07 అంటే ఎంత, వాల్యూ మైనస్ 1.43. సో అంటే ఏంటి ఇక్కడ, జెడ్ లెస్ దాన్ Z1. సో ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ Z1. సో ఇప్పుడు కేసు యొక్క ఫార్ములా అనేది చూద్దాం. సో కేస్ 5లోన రోమన్ 2 యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, మనకి జెడ్ లెస్ దాన్ 0 కదా. సో ఇది వస్తుంది ఫార్ములా, జెడ్ లెస్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ జెడ్ లెస్ దాన్ Z1. సో మనకి అక్కడ అదే కదా ఫార్ములా అడిగారు. సో ఇక్కడ ఏంటి, జెడ్ ఎక్స్ బార్ లెస్ దాన్ 0 అంటే జెడ్ లెస్ దాన్ 0. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి ఇచ్చారు, ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ Z1. సో అదే ఇక్కడ తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ లెస్ దాన్ Z1. సో ఈ ఫార్ములా ఏంటి, 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ Z1. సో టోటల్గా 0.5 మైనస్ ఏరియా ఆఫ్ Z1. సో ఆ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏంటి, 0.5 మైనస్ ఏరియా ఆఫ్ Z1. మరి ఏరియా ఆఫ్ Z1 అంటే ఎంత, Z1 వాల్యూ ఎంత, మైనస్ 1.43. సో మైనస్ 1.43 ఏరియా కాబట్టి ఆటోమేటిక్గా అదే ఏమవుతుంది, మైనస్ అనేది పాజిటివ్ అయిపోతుంది. సో 1.43 అవుతుంది. సో 0.5 మైనస్, సో ఇక్కడ ఏరియా ఆఫ్ 1.43 అంటే మనం ఏం చూడాలి, 1.4 అనేది వర్టికల్గా చూడాలి, 0.03 అనేది హారిజాంటల్గా చూసి ఏరియా వాల్యూ ఏంటో చూద్దాం. సో మనకు 1.43 వాల్యూ అనేది కావాలి కదా. సో 1.4 అనేది వర్టికల్గా చూస్తాము, అదేవిధంగా హారిజాంటల్గా ఏం చూస్తాము, 0.03. సో 0.03 అనేది హారిజాంటల్గా, 1.4 అనేది వర్టికల్గా వాల్యూ ఎంత ఉంది, 0.4236 ఉంది. సో ఈ 0.4236 వాల్యూ అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ 1.43 ప్లస్ 0.4236 అనేది వేసుకున్నాం. సో 0.5 మైనస్ 0.4236 అంటే ఎంత, 0.0764. సో ఇది సెంట్రల్ లిమిట్ థియరీ. సో అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.